వాస్తవంగా మీరు పత్రికలు అంటున్నారు. నాకు నిజంగానే నేపథ్యాన్ని బట్టి మా అమ్మ నాన్న వాళ్ళ రాజకీయాలు. సో నేను వారపత్రిక దగ్గర నుంచి ఇప్పుడున్న సోషల్ మీడియా వరకు అన్ని దశలు సినిమా రంగంతో కూడా కొద్ది గొప్ప నాకు ఉంది. కాబట్టి కాలం ఎప్పుడూ మారుతూ ఉంటుందండి. ఏది స్థిరోభవ అని అలా ఉండదు. మార్పులు చేర్పులు, అందులో మంచి మార్పులు మనం తీసుకోవాలి. పురాణం ఇత్యేవ నసాధు సర్వం నచాపి కావ్యం నవమిత్ర వంద్యం అన్నట్టుగా అలా అని కాదు. కానీ కాలం కంటే ఎవరో వ్యక్తుల వల్ల వచ్చిన దానికంటే వ్యవస్థాగతమైన మార్పులే ఇప్పుడు వాస్తవంగా. ఎప్పుడైనా మీడియాను ఇప్పుడు కాశీనాథ్ నాగేశ్వరరావు ఆంధ్రపత్రిక ఆయన అమృతాంజనము అదంతా లేకపోతే ఆయన పత్రిక పెట్టి ఆ రోజుల్లో అంత మొదట్లోనే చేయగలిగేవాళ్ళు. కానీ ఆయన రాష్ట్రంలో ఉన్న అప్పటి ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న తెలుగు ప్రాంతాలన్నిటి గ్రంథాలయాలకు ఉచితంగా పంపించి, మీరు ఇంత కమ్యూనిస్ట్ భావాలు అన్నారు, కమ్యూనిస్ట్ ప్రణాళిక అయితే ఆ అడ్వర్టైజ్మెంట్ను ఉచితంగా ప్రచురించారు. ఓహో, ఉదాహరణకు ఆయన కాంగ్రెస్ అయినప్పటికీ కూడా. సో ఆంధ్రపత్రిక తోడ అమృతాంజనం ఇచ్చి తలనొప్పి బాపెట్టి ధన్యుడు ఎవరైనా ఆయన గురించి ఎవరో రాశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉంది. వాస్తవంగా రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. అశోకుడు శాసనాలు వేసినప్పటి నుంచి ఇప్పుడు అంబానీ గారు లేకపోతే అదానీ గారు ఎన్డీటీవీ తీసుకున్నంత వరకు రాజకీయాలు ఉంటూనే ఉంటాయి. అదే ఒక భాగమే. కాకపోతే రాను రాను ఆ లక్షణాలు క్షీణ లక్షణాలు పెరుగుతున్నాయి. క్షీణ లక్షణాలు అనండి, లేదా ధన లక్షణాలు అనండి, ధనిక లక్షణాలు, ధనస్వామ్య లక్షణాలే అవి అంతే. మార్కెట్ ధర్మం మన ధర్మం కలిసి నడుస్తున్నాయని మేము అంటుంటాము. సో మీడియా కూడా దాదాపు అలాగే నడుస్తుంటుంది.